ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఒక ప్లాన్ చెప్పారు. రాష్ట్రంలో ఈ రోజు 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఆ 7 కాస్త 14 చేయాలనంటే, సార్ మనం 7ని 14 చేద్దాం, కానీ నాదొక కోరిక ఉంది, అందులో ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా ఎయిర్పోర్ట్ కూడా ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే, నువ్వు చెప్పకపోయినా నా మనసులో కూడా అది ఉంది, శ్రీకాకుళంలో ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఎలా ఉండిందనంటే, మన శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది, మూలపేట పోర్టుకి అనుసంధానం చేస్తూ ఎయిర్పోర్ట్ కట్టమని ఆ రోజు ఒక సూచన ఆయన నాకు చెప్పడం జరిగింది. అది చెప్పిన వెంటనే అచ్చెన్నాయుడు గారితో మేమిద్దరం కూడా మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ కోసం ఆయన ముందుకు వెళ్ళమన్నారు. కాకపోతే మూలపేట పోర్టుతో పాటు అనుసంధానం చేసి అక్కడ కట్టమంటున్నారనంటే అచ్చెన్నాయుడు గారు వెంటనే ఒకే మాట అన్నారు, మన టెక్కలి నియోజకవర్గానికి మూలపేట పోర్ట్ వస్తుంది, అది సరిపోతుంది, ఎయిర్పోర్ట్ గాని వస్తే మనం ఖచ్చితంగా పలాసలో ఏర్పాటు చేద్దాం, ఆ ప్రాంతాన్ని కూడా మనం డెవలప్ చేయాలని చెప్పి ఆయన కూడా సలహా ఇచ్చిన వెంటనే శిరీష్ అక్కకు అడిగాం. శిరీష్ అక్కకు అడిగి ఈ రోజు ఎయిర్పోర్ట్ అని అంటే 1,00,000 ప్రశ్నలు వస్తాయి, 1,00,000 ఎదుర్కొనే కష్టాలు వస్తాయి అని చెప్పితే, కష్టాలు రోజు వస్తాయి కానీ ఎయిర్పోర్ట్ లాంటి అవకాశం మరి ఇప్పుడు కూడా రాదు. అటువంటి ఎయిర్పోర్ట్ నిర్ణయించుకొని పలాసలో పెడుతున్నారనంటే ఎంత కష్టమైనా పర్వాలేదు, పలాస అందరినీ కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పి మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితుల్లో పలాసలోనే ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకొని ఆ రోజు నుంచి కూడా మీ అందరి కోసం, మీకు తెలిసినా తెలియకపోయినా ప్రతి రోజు కూడా ఎయిర్పోర్ట్ కోసం అన్ని రకాలుగా కూడా మీకోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సోదరిమణి శిరీష్ అక్క గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే పలాస అని అనుకున్నాం, కానీ మనం నిర్ణయించినట్టుగా ఏదో ఎక్కడే పెట్టేయాలి అక్కడే పెట్టేయాలంటే కుదరదు. ఒక ఫ్లైట్ దిగాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ ని నిర్మించాలన్నా దానికి 1,00,000 స్టడీస్ చేయాలి. అన్ని స్టడీస్ చేసిన తర్వాత వెదర్ చూసి, వాతావరణం చూసుకొని, గాలి తాలూకా పరిస్థితి చూసుకొని, అక్కడ ఉన్న భూమి తాలూకా పరిస్థితి, సాయిల్ అన్ని కూడా చూసుకొని అన్ని అనుకూలంగా ఉంటేనే ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఎయిర్పోర్ట్ పెట్టడానికి అన్ని కూడా పరిశీలిస్తే ఆ రోజు ఇప్పుడు ఏదైతే మనం గ్రామాలు అనుకున్నామో ఆ గ్రామాల దగ్గర చక్కగా ఉంటుందని ఎయిర్పోర్ట్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా ఇనీషియల్ గా ఒక స్టడీ చేయిస్తే ఆ ప్రాంతంలో పెడితే బాగుంటుందని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ రోజు మొట్టమొదటి అడుగు వేసాం, ఇక్కడ ఉద్దానంలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలని. ఆ రోజు వేసిన తర్వాత అనుకున్నాం, ఒక గ్రామాల పరంగా సరే ఈ ప్రాంతంలో వస్తే బాగుంటుందని అనుకున్నాం, కానీ ఎగ్జాక్ట్ గా ఏ గ్రామాలు, ఎగ్జాక్ట్ గా ఏ రైతులు, ఏ భూమి వస్తుందో అది సర్వే చేస్తే కానీ తెలియదు. అయితే సర్వే చేస్తే భూమి తీసుకున్నట్టు కాదు కదా, సర్వే చేయడానికి ముందు అధికారులు పంపిద్దాం, అధికారులు పంపించిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని ఎవరికి భూమి పోతుందో, ఎవరు నష్టపోతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఏ రకంగా కోరుకుంటున్నారో దాని పరంగా చేద్దామని ఒక ఆలోచన పరంగా అధికారులకు పంపిస్తే మిగిలిన విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. పిల్లలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి గురించి అయినా ఆలోచించుకొని మన ఎట్టి పరిస్థితిలో ఈ వస్తున్నటువంటి అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకుండా ఎయిర్పోర్ట్ ని ఈ టైంలో వచ్చిన, ఇది ప్రతిరోజు వచ్చే అవకాశం కాదు. ఈ రోజు మినిస్టర్ గా నేనున్నాను, కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ కి మినిస్టర్ గా నేనున్నాను, ఒక పక్కన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఆయన తాలూకు సహకారం అనుకుంది, అలాగే గౌతమ్ వారి కుటుంబం వాళ్ళ తాలూకు సహకారం ఉంది. అన్నిటికంటే మించి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి, మనందరికీ కూడా పేదలకి పెన్నిది, ఎవరికి ఎప్పుడు ఏ కష్టం ఉన్నా వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి అని నిత్యం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకు సహకారం మనకు ఉంటుంది. ఈ టైంలో కానీ మనం చేసుకోలేకపోతే మరొకసారి ఇటువంటి అవకాశం కూడా మళ్ళీ రాదు. ఆ రోజు మనం అందరం కూడా మళ్ళీ బాధపడతాం. ఆ రోజు వీళ్ళు ఎవరైతే ఊర్లోకి వచ్చి మీకు వద్దని చెప్తున్నారో వాళ్ళు ఎవరు కూడా ఉంటారు మీ పక్కన. మళ్ళీ మన పిల్లలు పెద్దలయ్యి ఉద్యోగాలకు వచ్చే టైంలో ఎవ్వరు కూడా కనబడరు, మళ్ళీ మీరుంటారు, మేము ఉంటాం, మనమే మళ్ళీ మాట్లాడుకుని అయ్యా మళ్ళీ రికమెండ్ చేయండి అని చెప్పి ఎవరికో అడుక్కోవాలి. అటువంటి అవకాశం, సువర్ణమైనటువంటి అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా మనకు వచ్చింది. మనకు కావాల్సినటువంటిది అందరికి ఇబ్బంది పెట్టి తీసుకుందామని కాదు, భయపెట్టి తీసుకుందామని కాదు, బెదిరించి తీసుకుందామని కాదు, అందరినీ కూడా మెప్పించి నచ్చజెప్పి వాళ్ళకి భవిష్యత్తుని గురించి చెప్పి ఏ లాభం అయితే చేకూరుతుందో వాళ్ళందరికీ కూడా వివరించి వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేయాలన్నది ఏకైక మార్గం. అదే మార్గాన్ని మేము ఎంచుకున్నాం. కాబట్టి మీరెవ్వరూ కూడా అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మీ ప్రాజెక్టు, మీ అందరికీ మేలు చేసే ప్రాజెక్టు, మీకందరికీ కూడా న్యాయం చేసిన తర్వాత ఏ అడుగులైనా ముందుకు పడతాయి తప్ప ఎవ్వరం కూడా మీకు వ్యతిరేకించే ఒక్క పని కూడా చేయమనేది ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులోనే
ఒక మంచి కాన్సెప్ట్ కూడా ఆలోచించాం. అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో 100% ఎవరికైతే భూమి పోతుందో వాళ్ళ తాలూకా బాధ వర్ణాతీతం. తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూమి, 1 సెంట్ అయినా 1 ఎకరా అయినా ఒక భూమితో ఉన్నటువంటి అటాచ్మెంట్ మరి ఏది వస్తువుతో కూడా ఎక్కడ కూడా ఉండదు. ఎంతో సెంటిమెంట్ తో కూడినటువంటి ఒక భూమి అంటే, అటువంటిది భూమి మొత్తం కూడా పోగొట్టుకున్నామనంటే ఆ బాధ ఎలా ఉంటుందో మరి మనం వర్ణించలేము. అటువంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నామో భూమి, అందులోనే తిరిగి కొంత భాగం వాళ్ళకి కూడా ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అది కూడా మీ అందరితో కూడా మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందని అది కూడా చేద్దాం. ఇక రేటు విషయానికి వస్తే, అది కూడా ముందు ఏ రైతులకు పోతున్నారు, ఎంతమంది పోతున్నారు, ఎక్కడ పోతుందో తెలిస్తేనే కదా ఏదైనా మాట్లాడడానికి. ఎక్కడ పోతున్నారు, ఎవరు పోతున్నారో మీకు తెలియదు, ఇప్పుడు చెప్పడానికి మాకు కూడా తెలియదు. ఈ కన్ఫ్యూజన్ లో మీరు రానివారు ఏం చేస్తున్నారనేది మాకు తెలియడానికి అక్కడ పంపిస్తే ఏ విషయం కూడా జరగట్లేదు. అందుకనే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ముందుగా అధికారులు గ్రామాలు వస్తారు, మిమ్మల్ని అందరినీ కూడా పెట్టి ఎక్కడ వస్తుందో చూసి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసి లిస్టులు తయారు చేసి తర్వాత మళ్ళీ రైతులతో చర్చించి అందరూ కూడా ఏకీభవించే విధంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందో, ప్రభుత్వం కూడా ఏ రకంగా చేస్తుందో ఆ లాస్ట్ గా అక్కడికి ఒక మాటకు వచ్చిన తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా చేద్దాం. అయితే నా తాలూకా కళ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లోనే, ఈ కాలంలోనే ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి మొదటి ఫ్లైట్ కూడా ఆ టైంలోనే నడిపించాలనేది నా తాలూకా ఇది. అందుకనే మా దగ్గర ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ ఉంది. వాళ్ళకి ఇక్కడ భూమి రెడీగా లేకపోయినా అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. భూమి ఇస్తేనే వెంటనే పని మొదలు పెట్టాలన్న విధంగా వాళ్ళందరికీ కూడా సిద్ధం చేస్తున్నాం, నిధులతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా. కానీ భూమి లేదే ఏది కూడా చేయలేము. కానీ ఆ ఫాస్ట్ గా జరగాలనంటే తరువాత జరిగే ప్రాసెస్ కూడా మీరు అందరూ కూడా సహకరించి ఎంత తొందరగా మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కంప్లీట్ చేయగలిగితే వర్క్ కూడా ఇమీడియట్ గా చేద్దాం. మనం తర్వాత వచ్చే ఉద్యోగాలు కాదు, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి కూడా మన ప్రాంత వాసులకి అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నేను కల్పిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు కేవలం క్లీనింగ్ ఉద్యోగాలు అంటున్నారు, అది కాదు, చదువుకొని స్కిల్ ఉన్న ఉద్యోగాలకు కూడా ఇది అవకాశం వస్తుంది. కాబట్టి అందరూ కూడా కేవలం మన ప్రాంతమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఇంకో ఐడియా కూడా ఉంది. ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, అంటే పైలట్లు కూడా నేర్చుకోవడానికి ఇక్కడ ఒక స్కూల్ కూడా పెట్టాలనేది నా తాలూకా ఆలోచన. అది కూడా ఉంటే నిత్యం ఫ్లైట్ లో వస్తున్నా రాకపోయినా సరే పిల్లలు వచ్చి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అది కూడా చేయించే పరిస్థితి ఉంటుంది. దానితో పాటు అడిషనల్ గా కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఆ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ తేవడానికి అవకాశం ఉంటుంది. మన పోర్ట్ వచ్చిన తర్వాత కార్గో కూడా ఇక్కడ మనం పంపించవచ్చు. ఎన్నో బ్రహ్మాండమైన అవకాశాలు.